నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు కొంచెం అస్థిరంగా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ సమస్య కారణంగా ఆయిల్ ధరలు పెరిగాయి. మరోవైపు షేర్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ కొన్ని ఇండియన్ కంపెనీల షేర్లు మాత్రం ఈ పరిస్థితుల్లో కూడా అద్భుతంగా దూసుకెళ్తున్నాయి. యుద్ధం వేళ ప్రపంచవ్యాప్తంగా డిఫెన్స్, ఎనర్జీ రంగ కంపెనీలు, షిప్పింగ్ కంపెనీలు అద్భుతంగా రాణిస్తున్నాయి. ఎందుకంటే ఈ రంగాల్లో తక్షణ నష్టాలకు ఎక్కువగా అవకాశం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధకాలంలో ఈ రంగాలు పెట్టుబడిదారుల దృష్టిలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రక్షణ ఖర్చులు పెరుగుతాయి, ఆయిల్ ధరలు ఎక్కువగా ఉంటాయి, సముద్ర మార్గాల్లో ఆటంకాలు ఉండొచ్చు. భౌగోళిక రాజకీయ సమస్యలు ఎప్పుడూ ఆర్థిక మార్కెట్లను సమానంగా ప్రభావితం చెయ్యవు. అవి ఎక్కువగా కొన్ని రంగాలకు లాభం, ఇంకొన్ని రంగాలకు నష్టం చేస్తాయి. యుద్ధం మొదలైన వెంటనే ఎనర్జీ మార్కెట్లపై ప్రభావం కనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్ ప్రపంచ ఆయిల్ సరఫరాలో ముఖ్య భూమిక పోషిస్తుంది. అక్కడ సమస్యలు పెరిగితే ప్రొడక్షన్ లేదా షిప్పింగ్ మార్గాలు, ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రద్దవ్వచ్చనే భయాలు పెరుగుతాయి. ఈ భయం కూడా ఆయిల్ ధరల్ని పెంచొచ్చు. ఆయిల్ ధరలు పెరిగితే ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ చేసే కంపెనీల లాభాలు పెరుగుతాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే యుద్ధం సమయంలో మార్కెట్లు ఆగవు. కేవలం డబ్బు ఒక చోటి నుంచి మరో చోటికి మారుతుంది అంతే. మార్కెట్ నిపుణులు దీన్ని వార్ ప్రీమియం అని అంటారు. రక్షణ, ఎనర్జీ, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడిదారుల ఆసక్తి ఎక్కువయ్యే సమయం ఇది. ఆయిల్ ధరలు ప్రపంచ అస్థిరత కారణంగా మార్కెట్ ఒత్తిడిలో ఉంది. చాలా షేర్లు సమస్యలో ఉంటే కూడా కొన్ని రంగాలు బాగా పెరుగుతున్నాయన్న స్పష్టత ఉంది. ఇది భౌగోళిక రాజకీయ ఒత్తిడి సమయంలో సెక్టార్ రొటేషన్ క్లాసిక్కు ఉదాహరణ. ఆయిల్ కంపెనీలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా అధిక ఆయిల్ ధరల కారణంగా లాభపడుతున్నాయి. రక్షణ కంపెనీలు భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ రక్షణ ఖర్చులు పెరుగుతున్న కారణంగా లాభపడుతున్నాయి. మార్కెట్లు కేవలం పెరుగుతాయా తగ్గుతాయా అని కాదు, అవి మారుతున్నాయి. ఈ మార్పులు అర్థమైన పెట్టుబడిదారులు అస్థిరత్వాన్ని మెరుగ్గా ఎదుర్కోవచ్చు అని అన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ భౌగోళిక రాజకీయ ఒత్తిడికి లాభపడే ముఖ్య కంపెనీలలో హెచ్ఏఎల్ ఉంది. హెచ్ఏఎల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్లు, ఇతర సైనిక ప్లాట్ఫామ్లను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ రక్షణ ప్రోగ్రామ్స్ వల్ల కంపెనీ ఆర్డర్ బుక్ చాలా పెద్దది, ఇంకా పెరుగుతుంది. దీని కారణంగా మార్కెట్ అస్థిరత ఉన్న హెచ్ఏఎల్ స్థిరంగా ఉంటుంది. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ మరో కంపెనీ బిఈఎల్ రాడార్, మిసైల్ గైడెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సర్వైలెన్స్ సిస్టమ్లలో ప్రత్యేకత కలిగి ఉంది. భద్రతా సమస్యలు పెరుగుతున్నప్పుడు ఈ రంగానికి ప్రభుత్వ ఖర్చులు ఎక్కువ అవుతాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. పారస్ డిఫెన్స్ హెచ్ఏఎల్, బిఈఎల్ పెద్ద కంపెనీలైతే పారస్ డిఫెన్స్ చిన్న కంపెనీ, కానీ వేగంగా పెరుగుతున్న రక్షణ కంపెనీ. రక్షణ స్పేస్ కోసం ప్రత్యేక భాగాలు, ఆప్టిక్స్, ఎలక్ట్రానిక్, అడ్వాన్స్ ఇంజనీరింగ్ పరిష్కారాలు సరఫరా చేస్తుంది. ఎగుమతుల అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకత వృద్ధి కారణంగా పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు. ఇక ఓఎన్జీసీ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఎనర్జీ కంపెనీలు కూడా లాభపడతాయి. ఓఎన్జీసీ భారత్లో అతిపెద్ద అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీ. ఆయిల్ ధరలు పెరిగినప్పుడు లాభపడుతుంది. షిప్పింగ్ కంపెనీలు గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కంపెనీలు మిడిల్ ఈస్ట్ మార్గాలు ప్రమాదకరంగా మారితే ట్యాంకర్ డిమాండ్, ఫ్రైట్ రేట్లు పెంచుతాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆయిల్ షిప్పింగ్ కోసం కీలక స్థానం. రిస్క్ పెరిగితే బీమా ఖర్చులు పెరుగుతాయి. షిప్పింగ్ కంపెనీల లాభం పెరుగుతుంది. షార్ట్ టర్మ్లో ఈ ర్యాలీ భౌగోళిక రాజకీయ ఒత్తిడి, ఆయిల్ ధరల పెరుగుదల కారణంగా ఉంది. కానీ రక్షణ రంగానికి ప్రభుత్వ ఖర్చులు, ఆర్డర్ బుక్స్, స్వావలంబన ప్రోత్సాహం కారణంగా మద్దతుంది. ఎనర్జీ రంగం ప్రపంచ ధరలపై ఆధారపడి ఉంటుంది, కానీ మొత్తం ఎనర్జీ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి అన్ని రంగాలు ఒకే రీతిలో పెరగవు. మార్పులు అర్థం చేసుకున్న పెట్టుబడిదారులు మంచి అవకాశాలను పొందొచ్చు. ప్రస్తుత ర్యాలీ షార్ట్ టర్మ్ ప్రభావమా లేదా దీర్ఘకాల నిర్మాణాత్మక మార్పా అని పెట్టుబడిదారులు ఇప్పుడు ఆలోచించాలి. భారత రక్షణ రంగం దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతిపై ఆధారితం తగ్గించడానికి వేగంగా పెరుగుతోంది. ఎనర్జీ భద్రత, సముద్ర మార్గాల విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి రక్షణ, ఆయిల్, షిప్పింగ్ షేర్లు భారత మార్కెట్లో ముఖ్యమైన థీమ్స్గా కొనసాగవచ్చు.
ఇది భారత ఆర్థిక పరిస్థితి బలహీనత కాదు. ముఖ్య విషయం సెక్టార్ మార్పు. వినియోగ రేట్ సెన్సిటివ్ రంగాలు ఒత్తిడిలో ఉంటే రక్షణ, ఎనర్జీ, యుటిలిటీస్ పెట్టుబడులను ఆకర్షిస్తాయి. దేశీయ పెట్టుబడులు మార్కెట్ స్థిరత్వం ఇస్తాయి. గ్లోబల్ పరిస్థితులు మెరుగైతే, ఆయిల్ ధరలు స్థిరమైతే మార్కెట్ తిరిగి మెరుగవుతుంది. మొత్తం మీద ఈ పరిస్థితులు సూచిస్తున్నది ఏంటంటే యుద్ధం, ఆయిల్, రక్షణ రంగాలు పెట్టుబడిదారుల దృష్టిలో ప్రత్యేకంగా ఉంటాయి. మార్కెట్లో కేవలం ఎగుమతులు, దిగుమతులు మాత్రమే కాకుండా డబ్బు ఎక్కడ వెళ్తుందో గమనించాలి. ఈ మార్పుల్ని అర్థం చేసుకొని పెట్టుబడులు చేయడం చాలా ముఖ్యమని సూచిస్తోంది.